హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబరు తనకు తెలియకుండా రాంగ్ రీజన్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వీరికి పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ కాబోతుంది. సో పూర్తి వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పెయిడ్ సర్వీస్ పిఎఫ్ విత్డ్రాల్ కానీ పిఎఫ్ సంబంధించి ఏమైనా క్వారీస్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే తెలిసి తెలియని సమాచారం ద్వారా నేను చాలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసే ముందు కానీ పిఎఫ్ విత్డ్రాల్ చేసే ముందు కానీ ఒకసారి మీరు రాంగ్ అప్డేట్ చేశారంటే మళ్ళీ మనకు చేంజ్ చేయడానికి చాలా కష్టపడాలి. అది పిఎఫ్ ఆఫీస్ ఎన్నిసార్లు వెళ్ళాలో తెలియదు. ఒకవేళ ఆన్లైన్లో చేంజ్ చేయాలంటే ఆన్లైన్లో కూడా మన దగ్గర సరైన డాక్యుమెంట్ అనేది ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కారణాల ద్వారా పిఎఫ్లో ఏదైనా ఒకసారి రిజెక్ట్ అయిందంటే మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకోసం మీరు ఏదైనా ఒక క్లెయిమ్ చేసే ముందు జాగ్రత్తగా ఆచి చూసి క్లెయిమ్ చేయడం మంచిది. లేదా ఒకవేళ మీకు తెలియదు అంటే అంతటితో వదిలేయడం మంచిది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు వీరు ఇక్కడ రాంగ్ రీజన్ అప్డేట్ చేశారు. సో దాంతో ఇప్పుడు ఎన్నిసార్లు పిఎఫ్ ఆఫీస్ వెళ్ళాలి, ఎన్నిసార్లు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది అనేది తెలియదు అన్నమాట. సో ఇక్కడ నేను ఈపీఎఫ్ఓ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఏ విధంగా చూపిస్తుంది అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు రాంగ్ ఎక్కడ జరిగిందనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ రాంగ్ ఎక్కడ జరిగిందంటే ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేసినప్పుడు దాని కిందే మనకు ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏ కారణం ద్వారా మీరు ఎగ్జిట్ అవుతున్నారనేసి. ఇక్కడ వీరు ఏం ఎంటర్ చేశారు, రిటైర్మెంట్ అని ఎంటర్ చేశారు. రిటైర్మెంట్ అనేది ఎప్పుడు ఎంటర్ చేయాలనేది కూడా చాలామందికి తెలియనప్పుడు వదిలేయాలని నేను చెప్పాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు వీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, 2023లో జాయిన్ అయ్యారు, 24లో ఎగ్జిట్ అయ్యారు. అంటే సుమారుగా ఒక 6-7 మంత్స్ అలాగా డ్యూటీ చేశారు. ఒక 7 మంత్స్ డ్యూటీ చేశారు. 7 మంత్స్ డ్యూటీ చేసినప్పుడు రిటైర్మెంట్ అనేది మనము ఎంటర్ చేస్తామా? ఎంటర్ చేయలేము. క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ 6 మంత్స్ చేశారు. బిఫోరు 3 కంపెనీస్లో 3 ఇయర్స్ చేశారు. సో అది 3 ఇయర్స్, ఇది 6 మంత్స్. 3 ఇయర్స్ 6 మంత్స్ సంబంధించిన అమౌంట్ ఒకే దగ్గర ఇప్పుడు ఉంది. అంటే క్లెయిమ్ అనేది అయితే ఇప్పుడు రిజెక్ట్ కాబోతుంది. ఎందుకు అంటే రాంగ్ రీజన్ అనేది మెన్షన్ చేశారు. ఇప్పుడు ఆన్లైన్లో చేంజ్ చేయడం అవుతుందా అంటే అవుతుంది, కానీ మీ దగ్గర సరైన డాక్యుమెంట్ ఉండాలి, రిలీవింగ్ లెటర్ ఉండాలి. అన్ని డాక్యుమెంట్స్ అందరి దగ్గర ఉంటాయని గ్యారంటీ లేదు. ఒకవేళ మీరు కంపెనీ నుండి ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీరు కంపెనీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవ్వమంటే కూడా మీ హెచ్ఆర్ అంత సులభంగా ఇచ్చే పరిస్థితి ఉండదు. అసలు రెస్పాండ్ అయ్యే పరిస్థితే ఉండదు. ఓకేనా? మీరు కాల్ చేసినా మెయిల్ చేసినా రెస్పాన్స్ ఇవ్వడమే గగనం. అటువంటప్పుడు నేను ఏం చెప్తానంటే ఆచి చూచి వ్యవహరించాలి. సో ఇప్పుడు క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతూ ఉంటుంది. రిటైర్మెంట్ అనేది మనం ఎప్పుడు ఎంటర్ చేస్తాము అంటే ఒక పర్సన్ ఎప్పుడైతే ఒక కంపెనీలో కానీ 2-3 కంపెనీలో కానీ కలిపి తన యొక్క సర్వీసు టోటల్ 10 ఇయర్స్ కంటే ఎబోవ్ అయినప్పుడు, తన యొక్క వయసు 50 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే రిటైర్మెంట్ అనేది మనము ఉపయోగిస్తాం. అది కూడా తన యొక్క సర్వీసు, తన కాంట్రిబ్యూషన్స్ అవన్నీ మనం చెక్ చేసి ఆ యొక్క పర్సన్కి రిటైర్మెంట్ అనేది ఇవ్వచ్చునా ఇవ్వరాదా అని చూసి మనం ఇస్తాం. ఓకేనా? అలా కాకుండా మీకు నచ్చినట్టు ఏదో ఒక క్లెయిమ్ ఈ విధంగా మేము చేస్తామంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఒకసారి రిజెక్ట్ అయిందంటే పిఎఫ్లో ఎలా ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ సేమ్ రీజన్ తోటి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకోసం నేను మీకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే పిఎఫ్ క్లెయిమ్ చేయండి. మీకు తెలిస్తే చేయండి, తెలియకపోతే వదిలేయడం మంచిదని చెప్తాను. ఎందుకంటే ఏదో ఒకటి చేసేస్తారు తెలియకుండా. దాని తర్వాత పిఎఫ్ ఆఫీస్ వెళ్ళాలంటే కూడా పిఎఫ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, మీరు ఎక్కడ ఉంటారు, మీకు అసలు కష్టపడి పిఎఫ్ ఆఫీస్ వెళ్ళినా కూడా కరెక్ట్ సమాచారం అక్కడ మీకు దొరుకుతుందని గ్యారంటీ లేదు. ఒకవేళ వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు. ఓకేనా? ఇవన్నీ సమస్యలు అయితే ఈపీఎఫ్ఓలో ఉన్నాయి. ఎందుకంటే ఈపీఎఫ్ అనేది ఇంకా ఆన్లైన్ రాలేదు, మొత్తం ఆఫ్లైన్ నడుస్తుంది. వాస్తవానికి చెప్తుంది ఈపీఎఫ్ ఏంటి, మొత్తం ఆన్లైన్ తీసుకొచ్చాము, జాయింట్ డిక్లరేషన్ ఆన్లైన్లో ఉంది, ఏదైనా కరెక్షన్స్ మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు అని చెప్తుంది. అది చెప్పడం వరకే ఉంటుంది, వాస్తవ రూపంలో అది జరగదు. 100లో 10% ఆన్లైన్లో జరుగుతుంది, ఇంకా 90% ఆఫ్లైన్లో జరగట్లేదు, ఆన్లైన్లో జరగట్లేదు, హెచ్ఆర్ దగ్గర జరగట్లేదు, ఎక్కడ జరగట్లేదు. అలాగా 90% అనేది పెండింగ్లో ఉంది వర్క్ అనేది. సో అందుకోసం మీరు జాగ్రత్త క్లెయిమ్ అనేది చేయండి. ఏదైనా సందేహం ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి, తర్వాత క్లెయిమ్ అనేది చేయడం మంచిది.
వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.